అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కొద్ది రోజుల క్రితం సిబిఐ సిట్ సుప్రీంకోర్టుకి 600 పేజీల ఛార్జ్ షీట్ అందివ్వడం జరిగింది. అందులో ఆశ్చర్యపోయేవి, బాధపడేవి, భయపడేటువంటి విషయాలు బయటపడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా 0.1% కూడా నెయ్యిలో పాల పదార్థం వాడలేదు, రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని మాత్రమే లడ్డూ ప్రసాదంలో వాడారని నిగ్గు తేల్చింది సిబిఐ సిట్తో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు కూడా. ఇది అబద్ధం కాదు కదా. సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఆధారాలతో కూడినటువంటి విషయం. సో నిజమే కాబట్టి జనాలకు తెలియాలి అనే ఉద్దేశంతో పెడితే మరి అంబటి రాంబాబు ఆగతాడా? రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు మంత్రి పదవి కావాలి అన్న దృష్టిలో పడాలి, అన్న సృష్టిలో పడాలి, మరి నేను కూడా ఎదగాలి, ఇలాంటి మంచి సన్నివేశం, మంచి సమావేశం ఉరికెత్తుకుంటూ పోయి అక్కడగాన ఏదో ఒకటి చేసేస్తే మనం జీవితంలో స్థిరపడిపోవచ్చు అనుకున్నటువంటి అంబటి రాంబాబు ఆలోచనలో ఎంత దిగజారిపోయాడో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేయలేను. బాబు గారిని పట్టుకొని విచ్చలవిడిగా దుర్భాషలాడుతున్నటువంటి అంబటి రాంబాబు మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ చూడండి ఎంత దారుణమైనటువంటి పదాలు ఇవి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి, 9 సార్లు శాసనసభ్యుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి, అంటే వీడు నేను తప్పక అనాలి, వీడు ఎలా మాట్లాడినాడో ఒకసారి చూడండి. శాంతి భద్రతలకు ఆటంకం కలగకూడదు, ఏమాత్రం పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చినాడు, మందిని పోగేసి అక్కడ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అంబటి రాంబాబు చేస్తే దానికి సంబంధించి కేవలం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సృష్టిలో పడాలని ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. నేను పదే వినిపించదలుచుకోలేదు, 2 సార్లు చూపించాను అంతే. నేను ఇక్కడ ప్రజలను అడిగేది చిన్న విషయం. అంబటి రాంబాబుని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఖచ్చితంగా ఇది మోటివేషనే. ఇంత చిన్న విషయానికి ఇంతంత పెద్ద మాటలు, అహంకారంతో కూడిన లంకార సంబోధనలు, అహంకారంతో కూడినటువంటి లంకార సంబోధనలు, ఎంత దారుణమైనటువంటి మాటలు ఇవి. ఎవరైనా ఇవి వింటే జీర్ణించుకోగలరా? నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా ప్రశ్నిస్తా ఉండా. సంయమనం పాటించాలి. ఏ నాయకుడికైనా సంయమనం ఉండాలి. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి అగ్రెసివ్గా మాట్లాడచ్చు, దూకుడు స్వభావంతో మాట్లాడచ్చు, అర్థమయ్యేలా మాట్లాడచ్చు, ప్రజలని చైతన్యవంతంగా తయారు చేయడం మాట్లాడచ్చు, కానీ ఇంత అడ్డగోలుగా మాట్లాడకూడదు. మరి అలా అనుకుంటే 97 నియోజకవర్గాలు, 226 రోజులు, 3132 కిలోమీటర్ల యువగల పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పెట్టినా, ఆపదలు అడ్డంకులు సృష్టించిన నారా లోకేష్ గారు ఎలాంటి భాష మాట్లాడాల? నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి విచిత్రంగా తిప్పి జైల్లో 52 రోజులు పెట్టి చిత్ర హింసలు పెట్టి బయటకు పంపించినా కూడా ఎలాంటి భాష మాట్లాడాల? తన తల్లిని, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చట్టసభ అసెంబ్లీలో అడ్డగాడిదల చేత అడ్డగోలుగా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినిచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ కుమారుడు కానీ, వాళ్ళ సతీమణి కానీ, వాళ్ళ పరివారం కానీ, వాళ్ళ అభిమానులు కానీ ఇలాంటి భాష మాట్లాడాల? జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం చెప్పా పెట్టకుండా 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటి మీద రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా ఇలాంటి భాష మాట్లాడాల? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు జెండా కూలీలు నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్లిళ్ళు అని నొక్కి విక్కరించినా కూడా ఇలాంటి భాష మాట్లాడాల? వీడికి ఎందుకు వచ్చింది ఇంత దమ్ము? వీడికి ఎందుకు వచ్చింది ఇంత ధైర్యం? ఎవడి దృష్టిలో పడడానికి, ఏ మంత్రి పదవి అనుభవించడానికి? పూర్వం శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్, పంచప్రభాకర్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజారెడ్డి, అందులో కూడా వీడున్నాడు. మనం ఎవరైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్లో కేసు లోపల చేసినప్పుడు, పాత కేసులు లోడినప్పుడు ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా 4 కేసులు ఉంటాయి. నేను చెప్పిన ఇలాంటి మనిషి ఆల్రెడీ కూడా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని తిట్టిన విధానంలో ప్రధాన నిందితుడు ఈ అంబటి రాంబాబు. సభ్య సమాజంలో ఫోన్లో మాట్లాడుతూ గంట అరగంట వస్తావా సంజన సుకన్య అని తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే
ఈ వ్యక్తే ఉన్నాడు. సొంత అల్లుడు బయటకు వచ్చి మా మామ ఒక డకాయిట్, మా మామ ఒక దొంగ, మా మామకు ఓట్లు వేయొద్దు, సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో అలాంటి వాడిని గెలిపించొద్దు, అతను బయటకు వచ్చాడంటే ప్రజలకు కష్టాలు వస్తాయి అని చెప్పి తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్య ప్రపంచ క్షేత్రంలో ఉన్నారు అంటే అది ఒక్క అంబటి రాంబాబే. ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? నీ నాయకుడు ముక్కి మూలిగి ముద్దులు పెట్టించుకొని చిన్న కత్తితో పొడిపించుకొని గొలకరాయితో గుద్దించుకొని ఇన్ని ప్రక్రియలు చేస్తే ఒక్కసారి సీఎం అయితే ఇంకా చాలు నాయనా నీ సేవలను పక్కన పెట్టిన వాడికే అంతుంటాయి. 9 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు ముఖ్యమంత్రి, సైబరాబాద్ గా తీర్చినటువంటి విషనరీ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుని మీరు ఇలాంటి దుర్భాషలు ఆడడం అనేది ఆశ్చర్యార్థకంగా ఉంది తెలుగు ప్రజలకి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బూతులు? మొదటి నుంచి ఇప్పటి వరకు బూతుల సామ్రాజ్య యూనివర్సిటీకి నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, బోధకులు కావచ్చు, సంబోధకులు కావచ్చు. ఇది చూడండి ఎంత దారుణంగా. నేను కూడా నాకు ఒక్క 30 సెకండ్లు టైం ఇవ్వండి. నేను తిట్టా, బండ బూతులు తిట్టా, భయంకరంగా తిట్టా, నాలో నేను తిట్టుకున్నా. ఎందుకంటే సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఒక టీడీపీ కార్యకర్తగా ఉన్నా నా నాయకుడిని పట్టుకొని నువ్వు నీచంగా మాట్లాడినా కూడా నేను మనసులోనే అనుకున్నాను. కానీ నీకు వినబడిందా? ప్రజలకు వినబడిందా? నేను వినబడేలా మాట్లాడినావు. నాలో నేను అనుకున్నా, నువ్వు కూడా అలానే ఉండాలా. అలా ఉండేవో నువ్వు. అయితే ఈయన విధానం చూడండి. ఈయన అగ్రెసివ్, ఈయన దూకుడు స్వభావం, అన్న కోసం చేయబోతున్నటువంటి విధ్వంసం, అమాయకుడి ఆయన మీద మొత్తం జులుం ప్రకటిస్తున్నారంటే ఒకసారి చూడండి. ఇట్లా ఇక్కడ చూడండి, ఇదిగో ప్రజలారా ఇక్కడ చూడండి. ఇదే ఆంబోతు నోరు అంటారు. ఎవరు కూడా అంబటి రాంబాబు అనరు, కొంపటి రాంబాబు అంటారు. 151 నుంచి 11కు పడిపినటువంటి కొంపటి పెట్టినటువంటి కొంపటి రాంబాబు. ఈ నోరుని చూడండి, ఇది చాలా దుర్మార్గమైన నోరు. ఇదే నోరు సంజన సుకన్య అని మాట్లాడుతుంది. ఇదే నోరు గంట అరగంట అని మాట్లాడుతుంది. ఇదే నోరు పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే అది అతిపెద్ద ప్రాజెక్టు, నాకు అసలు పూర్తిగా దాని మీద జ్ఞానం లేదంటది. ఈ నోరు సభ్య సమాజంలో ఆడపడుచుల్ని అసెంబ్లీలో నీచంగా మాట్లాడేటువంటి నోరిది. ఇదే నోరు ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి, 9 సార్లు శాసనసభ్యుడు, ప్రపంచంలో ఉండేటువంటి గ్లోబల్ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లంకారంతో, లకారంతో, అహంకారంతో సంబోధించినటువంటి నోరు. కాబట్టే కదా ఈ నోటి నిండా పెట్టారు ప్రజలు. 151 నుంచి 5 తీసేసి 11 పెట్టారు. ఈ నోటి దురుసు వల్లే ఇలాంటి నోళ్లు చాలా 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 వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి. చూడండి, బాగా చూడండి. ఈ నోరే రానున్న రోజుల్లో 11 నుంచి ఒకటి తీసేసే అవకాశం కూడా ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈయన తలకాయ బయట పెట్టి మరి అంటే ఉద్యమం చేస్తుంది ఎవరు, పోరాడుతున్నది ఎవరు అని జగన్కు తెలియాలి కదా. అక్కడ స్క్విడ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. మీరు నెట్ఫ్లిక్స్లో ఉంటే స్క్విడ్ గేమ్ చూడండి. ఆయన ఒక 20 కెమెరాల సాక్షిలో చూస్తూ ఉంటాడు మనవాడు ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని మార్కులు వేయాలని. వాటిలో ఈయన అని తెలియాలి కదా. ఈయన డైలాగులు రాసుకున్నాడు కదా బూతులు తిట్టాలని. కాబట్టి తలకాయ బయట పెట్టాడు. నేనే గనక కార్యకర్త కిరాకార్పి గనక అక్కడే ఉండుంటే ఈ జుట్టు పట్టుకుని బయటికి లాగి ఆ తలకాయని అరచేతిలో పెట్టుకుని బాలయ్య బాబు అఖండ సినిమాలో మాదిరి పరదృష్టి, నరదృష్టి, సమస్త దృష్టి నసి అని పడేస్తే కల్తీని ఈ ఫ్లెక్సీకి దట్టుకొని కింద పడేవాడివి కొడకా. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటారు. నీలాంటి సభ్య సమాజంలో తలదించుకునే విధంగా మాట్లాడే నీలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయి. రానుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కాదు కదా ఆంధ్రాలో కూడా అడుగు పెట్టలేడు. 32 అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతుంటే సిబిఐ కోర్టులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత ఉండాలి, పశువులకు మీకే అంతుంటే పసుపు సైన్యానికి మాకెంత ఉండాలి. చూస్తారుగా రానున్న రోజుల్లో మీ బతుకు, మీ భవిష్యత్తు జీరో. కాబట్టి ప్రజలారా, నేను ఇలాంటి భాష మాట్లాడాలంటే మాకు చిన్నప్పటి నుంచి గ్రామం నుంచి వచ్చినవి మాకు బూతులు వచ్చు. కానీ మా నాయకుడు అలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా మీరే ఈ వీడియోను చూసి నిర్ణయాన్ని కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.